మీలో ఎంతమందికి తెలుసో ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ కార్మికులు ఆందోళన చేస్తున్నటువంటి విషయం నాకు తెలిసి చాలామందికి తెలిసి ఉండదు. ఎందుకంటే ఏ మీడియాలో కానీ దానికి సంబంధించి వార్తలు రావడం లేదు. ఏ మీడియా అంటే ఏం చెప్తాం, ఉన్నదంతా కూడా ఒక సెక్షన్ ఆఫ్ మీడియాని. ఇంకా మీడియాలో ఇటువంటి వార్తలే లేవు. చూపించిన నాదురే కనిపించట్లే. చూపిస్తే గీపిస్తే ఏదో ఒకటో రెండో మీడియా సంస్థలు చూపిస్తున్నాయి. మిగతా వాళ్ళంతా కూడా చూపించే క్రమంలో ఎక్కడ కానీ కనిపించలే. గత కొద్ది రోజుల నుంచి వాళ్ళు ఆందోళన చేస్తుంటే కూటమి ప్రభుత్వం నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోగా రాత్రి వాళ్ళు ధర్నా చేస్తున్నటువంటి ప్లేస్లో కరెంటు పీకి పడేశారు. ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది. వాళ్ళ యొక్క డిమాండ్ల మీద ప్రభుత్వం చర్చలకు పిలవకపోవడం మీద వాళ్ళంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్పష్టమైనటువంటి ప్రకటన చేయండి అని చెప్పేసి వాళ్ళు చలో విజయవాడ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. తమ పోరాటం ఎక్కడ కానీ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. అయినా కానీ కూటమి నుంచి ఎటువంటి రెస్పాన్స్ అయితే రాలే. విజయవాడలోనే ధర్నా చౌక్ అంగన్వాడీలు రాత్రి కూడా అక్కడే బస్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం, ప్రభుత్వం స్పందించేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం, ప్రభుత్వానికి ఐ థింక్ ఈరోజు వరకు గడువిస్తున్నాం, ఆ తర్వాత తీసుకునే నిర్ణయం మీద వాళ్ళ యొక్క తదుపరి కార్యాచరణ ఉంటుందని చెప్పేసి వాళ్ళ హెచ్చరికలు కూడా ఇస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడించేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. రాత్రికి వంట వార్పు కార్యక్రమం నిర్వహిస్తూ తమ నిరసన వినూత్నంగా వ్యక్తపరుస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. తమ సమస్యని పరిష్కరించకుండా ఈ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అంగన్వాడీలు అల్టిమేటం కూడా జారీ చేశారు. ఈరోజు ఆయన నివాసం సమీపంలో హోలీ వేడుకలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. మా డిమాండ్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారిని ఆమోదిస్తే ముఖ్యమంత్రితో కలిసి హోలీ జరుపుకుంటామని చెప్పేసి మాట్లాడుతున్నారు. లేకపోతే ఆయన ఇంటి ఎదుటే నిరసనగా హోలీ కూడా జరుపుకుంటామని చెప్పేసి హెచ్చరికలు కూడా ఇస్తున్నారు. అంగన్వాడీల హెచ్చరిక. సో ఈరోజు సీఎం ఇంటి వద్ద ఒక ఉద్రిక్తత వాతావరణం నెలకొనే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రభుత్వం చర్చలకు ముందుకు వస్తుందా, లేకపోతే అంగన్వాడీలో ఉద్యమం మరింత ఉధృతం చేస్తారా అన్నది చూడాలి. అవుతుందో కాదో ఏదైనా సరే చెప్పాలి కదా. వాళ్ళు ఆ విధంగా ధర్నాలు చేస్తుంటే దాన్ని చూపించకపోగా వాళ్ళ డిమాండ్లని అసలు అడిగే నాదురే లేక ఏ మంత్రి అయినా సరే వెళ్ళి వాళ్ళ డిమాండ్ ఏమైనా సరే అడిగారా? లేదు. ఏ ఎమ్మెల్యే అయినా సరే వెళ్ళాడా? లేదు. ఏ అధికారి అయినా సరే వెళ్ళి అడిగాడా? లేదు. వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ డిమాండ్స్ ఏంటి కనుక్కోవాలా, ఎంతవరకు సాధ్యమవుతాయో చూడాలా. సాధ్యం కాకపోతే సాధ్యం కాదు, ఈ కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయండి అని చెప్పేసి చెప్పాలా. ఏదో విధంగా రిక్వెస్ట్ అది చేయాలి కదా. అంతమంది అంగన్వాడీలో అక్కడికి వచ్చి ధర్నా చేస్తుంటే అక్కడ వాళ్ళ కార్యకలాపాలను కూడా అయిపోయాయి కదా. వీళ్ళు వచ్చి ధర్నా చేస్తుంటే అక్కడ అంగన్వాడీలను ఎవరు చూసుకోవాలా?